గత 3 సంవత్సరాలుగా ప్రపంచం మొత్తంలో వేరువేరు దేశాలలో ఏవో మిస్టీరియస్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఆ సౌండ్స్లో విచిత్రం ఏంటంటే అవి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సౌండ్గా వినిపిస్తుంది. ఒక చోట ట్రంపెట్ ఊదినట్టయితే, మరో చోట గ్యాస్ సిలిండర్ పేలినట్టు, మరో చోట భూమి కంపించిన సౌండ్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సౌండ్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ సౌండ్స్ అన్నీ రిథమిక్గా గట్టిగా గంటల తరబడి వినిపిస్తున్నాయి. ఆ సౌండ్స్ విన్నవారికి కొన్ని రోజుల వరకు పీడకలు వచ్చి నిద్ర పట్టట్లేదు. ఒకేసారి అమెరికా, జర్మనీ, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా, అంతెందుకు మన ఇండియాలో రాజస్థాన్లో కూడా ఈ మిస్టీరియస్ సౌండ్స్ వచ్చాయి. 2012లో ఒక వ్యక్తి తన కారు ఎక్కుతున్నప్పుడు ఐపీఎల్ మ్యాచ్లో వచ్చే ట్రంపెట్ సౌండ్ లాంటిది ఒకటి వినిపించింది. అది ఎక్కడో ఏదో స్పీకర్ సౌండ్ అని అనుకున్నాడు. కానీ తను ట్రావెల్ చేస్తున్నప్పుడు దాదాపు 54 కిలోమీటర్ల వరకు ఆ సౌండ్ యొక్క ఇంటెన్సిటీ సేమ్గా ఉంది. అంటే అంత రేడియస్లో కూడా ఒకటే లెవెల్లో ఆ సౌండ్ ఉంది. కేవలం 2017లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 64 సార్లు ఈ సౌండ్స్ వినిపించాయి. ఈ సౌండ్స్కి రీజన్స్ నాసా వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. ఈ సౌండ్స్ వచ్చిన తర్వాత పొగ ఉండదు, నిప్పు ఉండదు. కొన్ని చోట్ల మాత్రం ప్రజలు ఆ టైంలో ఏదో ఒక వేపర్ ట్రైన్ని చూసామని అన్నారు. వేపర్ ట్రైన్ అంటే రాకెట్ వెళ్ళిన తర్వాత దాని వెనక తెల్లని మేఘంలా ఒక లైన్ వస్తుంది కదా, అదే. కొన్ని ప్రదేశాల్లో ఆకాశంలో ఆ టైంలో బ్రైట్ గ్రీన్ కలర్ లైట్ని చూసామని చెప్పారు. మరి ఈ సౌండ్స్ ఎందువల్ల వస్తున్నాయి? నాసా వాళ్ళు కూడా ఎందుకని దీన్ని కనిపెట్టలేకపోయారు? వాటి కారణాలు ఏమిటి? ఏలియన్స్ వల్ల ఈ సౌండ్స్ వస్తున్నాయా అనే విషయాలు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ సౌండ్స్ రీసెంట్గా నవంబర్ 20న అలబామాలో వచ్చాయి. వాటికి బామా బూమ్ అని నిక్నేమ్ పెట్టారు. అయితే యుఎస్ జియోలాజికల్ సర్వే వారు కానీ, నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ వారు కానీ, నాసా వాళ్ళు కానీ ఈ సౌండ్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు. డిసెంబర్ 18, 2012లో రాజస్థాన్లో జోధ్పూర్లో కూడా ఈ సౌండ్స్ వచ్చాయి. అప్పుడు కూడా ఇవేంటో ఎవరు చెప్పలేకపోయారు. అయితే చాలా థియరీస్తో ఈ సౌండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. నెంబర్ 1, సూపర్ సోనిక్ ప్లేన్స్. సౌండ్స్ కన్నా ఫాస్ట్గా ట్రావెల్ చేసే వెహికల్స్ని సూపర్ సోనిక్ ప్లేన్స్ అని అంటారు. అంటే గంటకి 1235 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి. అలా వెళ్ళే ప్లేన్స్ అలాంటి శబ్దాలు క్రియేట్ చేస్తాయి అని అంటారు. కానీ అలా అయితే గంటల కొద్దీ ఆ శబ్దాలు ఎలా వస్తున్నాయి? అంత స్పీడ్గా ప్లేన్ వెళ్ళిపోయాక సౌండ్ తగ్గాలి కదా. నెంబర్ 2, మిలిటరీ ఎక్స్పెరిమెంట్స్. రూల్ ప్రకారం సూపర్ సోనిక్ ప్లేన్స్ మనుషులు నివసించే ప్రదేశాలపై నుండి వెళ్ళకూడదు. కేవలం సముద్రపైన మాత్రమే వాటిని ఉపయోగించాలి. కానీ మిలిటరీ వాళ్ళు సూపర్ సోనిక్ కన్నా ఫాస్ట్గా వెళ్ళే ప్లేన్స్ని కానీ, సీక్రెట్ వెపన్స్ని కానీ, లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వెపన్స్ని తయారు చేస్తూ ఉండొచ్చు. రీసెంట్గా సౌత్ కొరియాలో, జపాన్లో న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని సౌండ్స్ వచ్చి ఈవెన్ స్లైట్ ఎర్త్క్వేక్ కూడా వచ్చింది. కానీ ఈ బాంబు బూమ్ వల్ల ఎక్కడ ఎర్త్క్వేక్ రాలేదు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. నెంబర్ 3, టెక్టోనిక్ ప్లేట్ మూమెంట్స్. భూమిలోని టెక్టోనిక్ ప్లేట్స్ మూమెంట్స్ వల్ల కూడా కొన్ని సౌండ్స్ వస్తాయి. కానీ బాంబు బూమ్ సౌండ్స్ వచ్చినప్పుడు భూకంపాన్ని కొలిచే సెస్మోగ్రాఫ్ అనే డివైస్లో రీడింగ్స్ ఏమీ చూపించలేదు. నెంబర్ 4, స్పేస్ క్వేక్స్. మన ఆకాశం పైన ఉన్న శూన్యంలో ఒక్కోసారి ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ వల్ల అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బ్ అయ్యి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే అవకాశం ఉందట. యాస్ట్రోఫిజిసిస్ట్స్ బాంబు బూమ్కి కారణం ఇవే అని అంటున్నారు. ఈ రేడియేషన్స్ వల్ల కూడా మనం సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి పిచ్చి పిచ్చి కళలు రావచ్చు అని అంటున్నారు. నెంబర్ 5, మిటియార్స్. ఫిబ్రవరి 7, 2017లో ఒక పెద్ద మిటియార్ మన భూమి మీద అమెరికాలోని లేక్ మిచిగన్లో పడడం ఎంతోమంది చూశారు. వారిలో కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు. ఆకాశం నుండి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో పడే గ్రహ శకలాలు కూడా ఇలాంటి శబ్దాలు క్రియేట్ చేస్తాయట. కానీ రీసెంట్ బాంబు బూమ్ ఇన్సిడెంట్స్లో మీటర్స్ పడినట్టు ఎక్కడ రికార్డ్ కాలేదు. నెంబర్ 6, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడిని, చీకటిగా ఉన్నప్పుడు దెయ్యాన్ని, మిస్టీరియస్గా ఏదైనా జరుగుతున్నప్పుడు ఏలియన్స్ని పిక్చర్లోకి తీసుకొస్తాం. సో మన లాస్ట్ థియరీ ఏలియన్స్. జూలై 2, 2014
టెక్సస్లో ఆకాశంలో 2 ట్రయాంగిల్ షేప్లో ఉండే ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ని చూసామని, అవి ఒక రకమైన హమ్మింగ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేశాయని ఎంతోమంది రిపోర్ట్ చేశారు. యూఎఫ్ఓ చేజర్స్ ఏమంటున్నారంటే, ఏలియన్ షిప్స్ మన భూమి మీదకి ల్యాండ్ అయినప్పుడు కానీ, భూమి నుండి స్పేస్కి లాంచ్ అవుతున్నప్పుడు కానీ, అవి మనకి కనిపించకుండా ఉండడానికి వాటి మీద పడే సన్లైట్ని అబ్జర్వ్ చేసుకోకుండా ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేసి మనకు కనిపించకుండా దాక్కోవడానికి ఒక క్లాకింగ్ డివైసెస్ని సెట్ చేస్తారట. లైక్ ప్లాస్మా స్టెల్త్, యాక్టివ్ కెమోఫ్లాజ్, మెటాస్క్రీన్ లాంటి టెక్నాలజీస్ని యూజ్ చేయడానికి హై ఎనర్జీని యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వచ్చే ఆ మెకానికల్ సౌండే ఈ బామా బూమ్ అని నమ్మే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది ఆస్ట్రోనాట్స్ ఏమంటున్నారంటే, మన సోలార్ సిస్టంలో ప్రతి ప్లానెట్కి ఒక రకమైన సౌండ్ క్రియేట్ అవుతుంది, బామా బూమ్ కూడా అదే సౌండ్ అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. కానీ ప్లానెటరీ మూవ్మెంట్ వల్ల క్రియేట్ అయ్యే సౌండ్ వినాలంటే ఖచ్చితంగా ఒక రేడియో కావాలి. నార్మల్ హ్యూమన్ ఇయర్తో మనం వినలేం. వాస్తవానికి ఈ మిస్టీరియస్ సౌండ్స్ 17వ శతాబ్దం నుండి వినిపిస్తున్నట్టు ఎన్నో పుస్తకాల్లో రాస్తుంది. కానీ రీసెంట్గా మన టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ఏది స్ట్రేంజ్గా కనిపించినా రికార్డ్ చేయడం లేదా ఫేక్ క్రియేట్ చేయడం ఎక్కువైపోవడం వల్ల ఈ స్టోరీస్ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2011లోనే ఈ టాపిక్ వైరల్ కావాల్సింది, కానీ అప్పుడు 2012 డూమ్స్ డే దీనిని డామినేట్ చేసింది. తర్వాత మరలా ఈ బామా బూమ్ టాపిక్ యాక్టివేట్ అయింది. నిజానికి ఈ సౌండ్స్కి అసలైన కారణం ఏంటో ఎవరికి తెలియదు. కానీ నేను చెప్పిన ఈ 6 థియరీస్లో మోస్ట్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పేస్ క్వేక్స్ కానీ ఏలియన్స్ కానీ అయ్యుండొచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.